హరే కృష్ణ. మీ ఎస్ఆర్కే రియల్ ఎస్టేట్ కంపెనీ తరఫు నుంచి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరం కూడా రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్నాం, ప్రతి ఒక్కరం కూడా రియల్ ఎస్టేట్ ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ మెంబర్ అయితే ఉన్నారు. ఎవరికి అడిగినా కూడా నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని చెప్పేసి ప్రతి ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ మెంబర్ అయితే ఉన్నట్టున్నారు. బట్ ఎంతవరకు దాన్ని న్యాయం చేయగలుగుతున్నారు? సో ఏదైనా మనం ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నా, ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నా కూడా రెగ్యులర్గా వెళ్తే మనకు పైసలు వస్తాయా? లేకుంటే ఈరోజు వెళ్ళి మళ్ళీ వారం 10 రోజుల తర్వాత కలుద్దాం, నెల తర్వాత కలుద్దాం అనుకున్నంటే డబ్బులు వస్తాయి చెప్పండి. 3,000, 4,000, 5,000 రూపాయలకి పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రెగ్యులారిటీగా డ్యూటీ అనేది చేస్తూ ఉంటారు. టైం అనేది వాళ్ళకు ఉంటుంది. ఉదయం 8, 9 నుంచి సాయంత్రం 5, 6 వరకు అనేది చేస్తేనే వాళ్ళకి నెల మొత్తం చేస్తేనే డబ్బులు. ఒక్కరోజు చేయకపోయినా కూడా వారికి ఆ డబ్బుల నుంచి కటింగ్ అనేది రావడం జరుగుతుంది. మన రియల్ ఎస్టేట్లో చేద్దాం, డబ్బులు సంపాదించుకుంటామని కసి మీద ఉన్నవాళ్ళు ఎన్ని రోజులు ఆఫీస్ విజిట్ చేస్తున్నారు, ఎన్ని రోజులు సైట్ విజిట్ చేస్తున్నారు, అసలు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు? సో ఏది మనకు పని చేయకుండా డబ్బులు వచ్చేవాళ్ళం అంటే ఎలా వచ్చేస్తాయి చెప్పండి? చెయ్యాలి, చేస్తేనే కదా మనకు వచ్చింది రాదని తెలుస్తుంది. వస్తావు, ఒక 2 ఫోన్ చేస్తావు, ఒక 3 ఫోన్ చేస్తావు. ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్టర్లు అండి వాళ్ళు. ఫోన్ కాల్ చేసి వచ్చేసి కొనేస్తే మరి ఇంకెందుకు? కస్టమర్లకి మన మీద బిలీవ్ అవ్వాలా, చూడాలా, అర్థం చేసుకోవాలా, పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే వారు కూడా ఏదో డబ్బులు మనకు దులిపితే, చెట్లు దులిపేస్తే వచ్చేవి కదా డబ్బులు. రక్తం చిందించి కష్టపడితేనే కదా నెల నెల డబ్బులు దాచుకుంటే ఆ పైసా పరకు అనేది వాళ్ళ చేతికి వెళ్ళడం జరుగుతుంది. ఆ చేతుల నుంచి పిల్లల భవిష్యత్తు కోసము ఏదో మనలంటే నమ్మకస్తులు ఎవరో ఎదురుపడినప్పుడు ఆ పిల్లల్ని పలానా వ్యక్తి చెప్పాడు కాబట్టి పలానా దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన పెట్టుబడి పెట్టుకుంటాం. సో మనం రావడము, 10 మందికి ఫోన్ చేయడము, 10 మందిలో 9 మంది వచ్చేసి బిట్లు కొనేయడము, మన డబ్బులు ఇచ్చడము, ఇది అలా జరిగిపోతే మనం ఎక్కడ ఎందుకు ఉంటామండి చెప్పండి? అలా జరిగిపోతే మరి ఇంకెందుకు? ఒక్క రూపాయి చాక్లెట్ కొనేటప్పుడే దాన్ని వెనక ముందు తిప్పి డేట్లు చూసి అవి చూసి ఇవి చూసి మనం కొనుక్కుంటామే. మన అలాంటిది ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు తను ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు? సో మనం ఏ రకంగా మాట్లాడుతున్నాము, ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా గమనిస్తారు కదా. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా మనం ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడతామో ఏ పని కానీ అప్పుడే మనకి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. వచ్చేసి 10 మందికి ఫోన్ చేస్తే మనకి ఏ డబ్బులు వచ్చేవు. కస్టమర్లు ఏమీ అంత తెలివి తక్కువ కాదు. అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఉన్నారనుకోనంటే ఇన్వెస్టర్లు, కస్టమర్లే. 1కి 10 సార్లు ఆలోచిస్తారు. మనం కాకపోతే మనలాంటి 10 మంది ఉంటారు, 10 మందితో తీసుకోగలరు సలహా సూచనలు. సో వారికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనకి వ్యాపారం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రెగ్యులారిటీగా మనం పని చేద్దాం. పని చేసేటప్పుడే మనకి ఇన్కమ్ అనేది రన్ రావడం జరుగుతుంది. సో ఆ ఇన్కమ్ సృష్టించుకునే విధంగా మనం చక్కగా మనం తీర్చిదిద్దుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? హరే కృష్ణ.